హలో అండి. ఈరోజు నేను మీకు పుట్టగొక్కుల కర్రీ చేయబోయి చూపిస్తున్నాను. ఓకేనా? నా వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే నేను పుట్టగొక్కులన్నీ నీట్గా కడిగేసుకున్నానండి. ఉప్పు వేసుకుని కొంచెం గోరువెచ్చని వాటర్లో వేసేయండి. కడిగేసాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఏమేమి పెట్టానో అవన్నీ మీరు పెట్టుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకొని, ఆ తర్వాత నేను కళాయి పొయ్యి మీద పెట్టి నాకు కావాల్సినంత నేను నూనె వేసుకున్నాను. తర్వాత తాలింపు దినుసులు వేసాను. చిటపటమన్నాక ఆనియన్స్ వేసానండి. కొంచెం ఎర్రగా వేగనివ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను కరివేపాకు వేసుకున్నాను. మంచిగా టర్న్ చేసుకోండి. కిందకి పైకి కలయి తిప్పుకోండి. ఎంత బాగా కలిగి తిప్పితే అంత బాగా ఏగిపోతుందండి ఆనియన్. నెక్స్ట్ వచ్చేసరికి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక హాఫ్ స్పూను. మంచిగా కలయి తిప్పుకోండి. చాలా బాగా కలయి తిప్పుకోండి మంచిగా పట్టేస్తుంది ఉల్లిపాయలకి అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత 2 టమాటా తీసుకున్నానండి. టమాటాలు నాకు 2 టమాటాలు అంటే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత మంచిగా కలయి తిప్పుకోండి. కొంచెం బాగా మగ్గాలండి టమాటాలు అయితే మాత్రం. కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ నేను పసుపు వేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి పుట్టకొక్కులు వేసేసుకున్నాను. పుట్టకొక్కులు కడిగి వేసేసాను నేను. కడిగేసుకుని మంచిగా కిందకి పైకి కలయి తిప్పుకొని బాగా టర్న్ చేసుకోండి. టర్న్ చేస్తే అల్లం వెల్లుల్లి ఎంత ఏవైతే ఉందో తాలింపు పట్టేస్తుంది వాటికి. ఎంత కలయి తిప్పుకోండి అంత బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి వాటర్ వచ్చిందండి చూడండి. వీటిలో నుంచి పుట్టకొక్కుల్లోంచి వాటర్ అయితే బాగా వస్తుంది. వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మీరు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. మీకు ఎంతైతే తింటారో అంత వేసుకోండి. నాకైతే స్పూన్నర కరెక్ట్గా సరిపోతుంది నేను వేసే మెథడ్కి. ఓకేనా? చూసుకోండి. మీరు ఎక్కువైతే తినలేరు మళ్ళీ సాల్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఆ తర్వాత నేనేం వేసానంటే మళ్ళీ కరివేపాకు అంతా వేసుకున్న తర్వాత అన్నీ వేసిన తర్వాత కారం అండి మెయిన్. మనకి ఇంకా కారంలోకి వచ్చాము. కారం వచ్చేసరికి నేను స్పూన్నరంటే వేసాను. స్పూన్నర నాకు కరెక్ట్గా సరిపోతుంది. మంచిగా కిందకి పైకి టర్న్ చేసుకోండి. బాగా ఉడికిపోయింది చూడండి. మంచిగా ఉడికిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర కూడా బాగా ఉడకరించుకోండి. మంచిగా అయితే స్మెల్ అంతా బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి కిందకి పైకి బాగా కలిగి తిప్పుకోండి. కానీ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చుకొని. తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను. ఓకే, టేస్ట్ చేసి చూసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.